ముందుగా ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు 129 డివిజన్లో న్యూ షాప్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము ఇక్కడ వాటర్ సమస్యకు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఏ అధికారి కూడా స్పందించట్లేదు, వాటర్ వర్క్స్ అధికారి స్పందించట్లేదు. అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గౌరవ డివిజన్ అధ్యక్షులు, ఇక్కడ ఉన్న బస్తీ పెద్దలు, నాయకులు, మా టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి బస్తీ సమస్యల మీద ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే అధికారులు పట్టించుకోలేరు, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేరు, వాటర్ వర్క్స్ అధికారులు కూడా పట్టించుకోలేరు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో 24 అవర్స్ కరెంట్ ఉండేది, వాటర్ కూడా దినం తప్పి దినం వచ్చేది. ప్రతి సమస్యల మీద ఏది ఉన్నా కూడా 1 గంట సేపటి 2 గంటల సేపట్లో పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాల సంది ఏ సమస్య ఉన్నా కూడా అధికారుల దృష్టికి పోతే ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. మేము ఫోన్లు చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో కూడా లేదు. గౌరవ ఎమ్మెల్యే మొన్న ఒక 15 రోజుల కింద వాటర్ వర్క్స్ దగ్గర జిఎం ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన కాంచెలు ఆయనతో కూడా ఆమె అప్పటిదాకా నన్ను ఫోన్ లేపుతుంది. ఆ ధర్నా చేసినాక ఆయనతో కూడా ఫోన్ లేపట్లేదు. దయచేసి ఇప్పటికన్నా స్పందించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లు ఏవైతే హామీలు ఇచ్చారో, ఊటీలు కానీ, తులం బంగారం కానీ, 2500 కానీ, మహిళలకు 2500 కానీ, 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ అమలు పరిచే వరకు మీ వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ వెంబడే పడతామని హెచ్చరిస్తూ, ఇంకొకసారి అధికారులు స్పందించకపోతే కంపల్సరీ మీ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున పొద్దులపూడి తరఫున ధర్నా చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పుడన్నా స్పందించి ప్రజలకు సకాలంలో వాటర్ సప్లై చేయాలని కోరుకుంటున్నాం.